నా పేరు శిరీష, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోమా హాస్పిటల్ కొంపల్లి. రోమా హాస్పిటల్లో అన్ని రకాల స్పెషాలిటీస్తో ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. రకరకాల స్పెషలైజేషన్స్, అన్ని రకాల ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ కన్సల్టెంట్స్తో ఈ రోమా హాస్పిటల్లో ఫెసిలిటీస్ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయి. Well-equipped OTs, which is fully laminar oriented or operation theatres, all sorts of ICUs and multi-speciality treatments are available in Roma Hospital. అన్ని రకాల ఆర్థో ట్రీట్మెంట్స్ మన దగ్గర ఇవ్వబడతాయి. మా ఆర్థో సర్జన్స్ 35 years ఎక్స్పీరియన్స్తో యూకే నుంచి యూఎస్ నుంచి రిటర్న్ అయ్యి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇస్తున్నారు. ఫుల్లీ ఎక్విప్డ్ ఆర్థో థియేటర్స్ అండ్ వెల్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ మాత్రమే మన దగ్గర వాడతాము. ఇంప్లాంట్స్ విషయంలో కానివ్వు, ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కానివ్వు, ఏ రకమైన కాంప్రమైజింగ్ ఉండదు. అదే సేమ్ క్వాలిటీ ట్రీట్మెంట్ కంపేర్ టు అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్, సేమ్ లెవెల్ ఆఫ్ పర్సనల్ కేర్ ఇవ్వబడుతుంది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకట్ స్వామి. నేను యూకేలో ట్రైన్ అయిన ఆర్థోపెడిక్ సర్జన్ని. సో ఎంబీబీఎస్ ఏమో ఇక్కడే వరంగల్లో చేశాను. నేను రోమా హాస్పిటల్లో ఒక 18 months నుంచి పనిచేస్తున్నాను. సో మోకాళ్ళ నొప్పి కానీ అరగడం కానీ దాదాపుగా 50-60 సంవత్సరం 50-60 డెకేడ్స్లో వస్తుంది. సో దీనికి పలు కారణాలు, ముఖ్యంగా మనం వంశపారంపర్యంగా అంటే జెనెటిక్, దీంతో ఒక ఏజ్ దాటిన తర్వాత అందరికీ వస్తుంది. దెబ్బ తగిలినా లేకపోతే వాతంతో, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, క్యాన్సర్తో కూడా రావచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైము ఏంటంటే వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులకు కనుక ఉంటే ఒక ఏజ్ తర్వాత ఇది రావచ్చు. సో ఇది ఎట్లా డయాగ్నోజ్ చేస్తామంటే, జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నడవడం ఇబ్బంది అవుతుంది. ఇదివరకు నడిచిన దానికంటే తక్కువ డిస్టెన్స్ నడవగలుగుతారు. కింద కూర్చోవడం ప్రాబ్లము, మెట్లు ఎక్కడం ఇట్లాంటివి ఇబ్బంది అవుతుంది. జనరల్గా నొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ డాక్టర్ డైరెక్ట్గా వెళ్ళినా, లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ సర్జన్ వెళ్ళినా, సింపుల్ డయాగ్నోసిస్ అంటే సాధారణంగా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని ఒక ఎక్స్రేతో సాధారణంగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ లేదంటే ఆర్థ్రోస్కోపీ అవసరం పడవచ్చు, కానీ చాలా అరుదుగా. ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత సో దీనికి మామూలుగా ఒక 4 రకాల ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేస్తారు డాక్టర్. మామూలుగా మెడిసిన్స్ ఫస్ట్ ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్యలో కొద్ది రోజులు ఇచ్చి మానేసే విధంగా, కొద్దిసార్లు కంటిన్యూస్గా అంటే వరుసగా మందులు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. వరుసగా మందులు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆపరేషన్ అవసరం అనేది అప్పుడు ఆలోచన చేయాలి. రెండవది ఎక్సర్సైజ్. జనరల్గా నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు. ఎక్సర్సైజ్ చేయాలని అంటే నొప్పులు అడ్డం వస్తుంటాయి. సో సాధారణంగా టెంపరీగా మందులు చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ తొడ కండరాలను బలంగా చేస్తే ఆపరేషన్ కొద్ది రోజులు డిలే చేయొచ్చు. సో మూడవది ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్స్. 2 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తున్నారు, కానీ వాటి యొక్క లాభము అయ్యేదానికంటే ఎక్కువ డాక్టర్స్ రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అయ్యే లాభం కంటే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో రెండవ రకమైన ఇంజెక్షన్స్ ఏమంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి, కానీ సో వాటిని జుడిషియస్గా లిమిటెడ్గా వాడాలి. ఆపరేషన్ అవసరం లేని పేషెంట్స్కు ఇవి ఇవ్వచ్చు. లేదంటే అంటే స్టెరైల్ కండిషన్స్లో జాగ్రత్తలు తీసుకొని ఇస్తే దాంట్లో లిమిటెడ్ రోల్ ఉంటుంది. జనరల్గా నేనైతే పేషెంట్స్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేయము. సో చివరిగా అన్ని ప్రయత్నాలు చేసి ఏమీ పనిచేయట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఆపరేషన్ కోసం ఆలోచించాలి. ఒకవేళ ఆపరేషన్ అవసరమైందని డాక్టర్ గారు పేషెంట్స్ గారు డిసైడ్ చేస్తే జాగ్రత్తగా, సో పేషెంట్స్ను జాగ్రత్తగా స్క్రీన్ చేసుకోవాలి. మన దేశంలో డయాబెటీస్ అంటే మధుమేహం చాలా కామన్, తర్వాత బ్లడ్ ప్రెషర్ కామన్. సో ఇది ఎలెక్టివ్ ఆపరేషన్ అని అంటే ఇది తొందరగా చేసే ఆపరేషన్ కాదు. కాబట్టి పేషెంట్స్కి ఏమన్నా కరెక్టబుల్ కండిషన్స్ ఉన్నాయా, ట్రీట్మెంట్ చేసి కరెక్షన్ చేసి, ఉదాహరణకు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయకుండా ఆపరేషన్ చేయకూడదు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయకుండా ఆపరేషన్ చేయకూడదు, అలాగే థైరాయిడ్ కండిషన్ కూడా ఆప్టిమైజ్ చేయకుండా ఆపరేషన్ చేయకూడదు. సో పేషెంట్ ఆపరేషన్ చేసే ముందు
వాళ్ళకి సంబంధించిన మెడికల్ కండిషన్స్ ఉంటే కనుక అవి అన్నీ కంట్రోలబుల్ స్టేజ్లో ఉండాలి. ఆ తర్వాత విధిగా మనకు గుండె నొప్పులు, గుండె జబ్బులు కామన్ కాబట్టి తప్పనిసరిగా కార్డియాలజీ కన్సల్టేషన్ చేసి ఎకోకార్డియోగ్రామ్ ఈసీ చేసి ఆ పేషెంటు గుండె పరంగా ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. సో పేషెంట్ను వన్స్ ఆపరేషన్ సిద్ధంగా ఉండడం చేసిన తర్వాత సో మనకు నమ్మకమైన డాక్టరు చూజ్ చేసుకోవాలి. ఆ డాక్టర్ గారు ఈ ఆపరేషన్ చేస్తున్నారా లేదా, వేరే పేషెంట్స్ను కనుక్కోవచ్చు బంధుమిత్రుల ద్వారా. మీరు ఏ రకంగా అయినా సరే ఆ డాక్టర్ గారు ఆపరేషన్లు చేస్తున్నారా లేదా అని కనుక్కున్న తర్వాత డాక్టర్ను చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాస్పిటల్. సో మనం హాస్పిటల్ చూజ్ చేసుకుందో ఆ హాస్పిటల్లో ఇట్లాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయా సక్సెస్ఫుల్గా, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎలా ఉందనేది. ఒక ఆపరేషన్కి మనం 4 పిల్లర్స్ స్తంభాలని అనుకుంటే పేషెంటు, డాక్టరు, హాస్పిటల్, 4వది ఇంప్లాంట్. సో సర్వసాధారణంగా ఇంప్లాంట్ అనేది డాక్టర్ గారే చూజ్ చేస్తారు. సో డాక్టర్ గారు ఎలా చూజ్ చేస్తారు, సో దాని మన్నిక ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి మనకు ఫారిన్ బ్రాండ్ ఉన్న ఏవైతే ఇంప్లాంట్స్కో ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ ఉంది, అవి ఎన్ని రోజులు మన్నిక ఉంటాయి అనే. ఇండియన్ ఇంప్లాంట్స్ లేవంటే ఉన్నాయి కానీ వాటికి లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అవైలబుల్ లేదు. సో పాశ్చాత్య బ్రాండ్స్కి ఏమైందంటే జాయింట్ రిజిస్ట్రీస్ అని ఉన్నాయి ఆస్ట్రేలియాలో, యూకేలో, స్వీడన్లో, అమెరికాలో. సో వాటిని బట్టి అవి ఎన్ని రోజులు మన్నిక ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనకు ముందే ఇన్ఫర్మేషను తెలుస్తుంది. సో ఇప్పటి వరకు సాధారణంగా డాక్టర్లు ఏదో ఒక పాపులర్ బ్రాండ్ అది దాని లాంజివిటీ అంటే ఎన్ని రోజులు మన్నిక ఉంటుందని బట్టి చూజ్ చేసుకుంటారు. సో ఆపరేషన్ గురించి మన పేషెంట్స్కి చాలా అపోహలు ఉన్నాయి. ఆపరేషన్ అయితే నడవలేమేమో, అయ్యో ఇప్పుడు నేను బాగా నడుస్తాను, తర్వాత అసలు ఏమన్నా అయితే ఏమైనా ప్రాబ్లం ఉందని. అట్లాంటి భయం ఏమీ అవసరం లేదు. జాగ్రత్తగా స్క్రీన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది చాలా సింపుల్ ఆపరేషన్. ఆపరేషన్ చేసిన ఒకరోజు ఆ నైట్ కానీ కొంచెం ఇబ్బంది ఉంటుందో, కానీ ఐసీయూ తర్వాత అనెస్థెటిక్ డాక్టర్స్ వీళ్ళంతా కూడా మీ నొప్పి గురించి జాగ్రత్తలు కేర్ తీసుకుంటే ఆ ఇబ్బందిని మనం మినిమైజ్ చేయొచ్చు. ఆపరేషన్ అయిన తెల్లవారు నుంచే మనం నడిపిస్తాం. చిన్నపిల్లవాళ్ళు ఎట్లయితే 1 year అప్పుడు ఫర్నిచర్ పట్టుకొని నడుస్తారు, అట్లాగే పేషెంట్స్ తెల్లవారు నుంచి ఒక ఫ్రేము లేదంటే స్టాండ్ సహాయంతో నడుస్తారు. ఒక 3-4 రోజుల్లో తమంతట తాము వాష్రూమ్కి వెళ్ళే స్టేజ్కి వెళ్తారు. అప్పుడు ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళగలిగి కుర్చీలో నుంచి లేవగలిగితే అప్పుడు ఇంటికి పంపించవచ్చు. సో చాలామందికి అపోహలు ఉన్నాయంటే మన రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా కూడా మనకు చాలా సేవలు చేయాల్సి వస్తుందన్న ఒక అపోహ ఉంది. అట్లాంటిది ఏమి అవసరం లేదు. మీరు హాస్పిటల్లో ఉన్న రోజులు హాస్పిటల్ సిబ్బంది మిమ్మల్ని చూసుకుంటారు. మీరు హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో మీరు నడుస్తారు. ఫిజియోథెరపిస్టు మీకు ఇబ్బంది కలిగే ఏ మూవ్మెంట్ను చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఇబ్బంది లేకుండా మీ అంతటా మీరు చేసుకునే మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి. 2 నెలల్లో దాదాపు 90% మీ నడక 90% వరకు ఇంప్రూవ్ అవుతుంది. మిగతా 10% నెక్స్ట్ 1.5 yearలో ఇంప్రూవ్ అవుతుంది. ఆపరేషన్ అసలే కాంప్లికేటెడ్ కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు జాగ్రత్తగా డాక్టరు, హాస్పిటల్ను చూజ్ చేసుకున్న తర్వాత నిర్భయంగా వచ్చి మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు. మీ బంధువుల మీద ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు. సాధారణంగా ఏ పేషెంట్ అయినా ఒక సర్జరీ అంటే భయపడతారు. కానీ మా దగ్గర పర్ఫెక్ట్ కౌన్సిలింగ్తో కంఫర్టబుల్ జోన్లో పేషెంట్ ఓకే అంటేనే మనం ఆర్థో సర్జరీస్ కానీ ఏ రకమైన సర్జరీస్ కానీ పేషెంట్కి చేస్తాము. ప్రతి ఒక్క సర్జన్ మన దగ్గర ఉన్న వాళ్ళు పర్సనలైజ్డ్ కేర్తో వాళ్ళని చూసుకుంటారు. రైట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ టు ద డిశ్చార్జ్ ఆఫ్ అడ్మిషన్.